వన్ మోర్ మినీ బ్లాగ్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు అయితే అందరూ జాగారం ఉంటారు, అలాగే ఉపవాసం కూడా ఉంటారు. నేనైతే ఉండటం లేదనమాట. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో కొంచెం కష్టం, అలాగే వర్క్స్ కూడా ఉంటాయి కదా, చిన్న చిన్నవి చేసుకోవడం కష్టం అనమాట. సో ఎన్వి కూడా తీసుకొని ఈరోజు నాన్ వెజ్, అందుకని చెప్పేసి సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా బగారా రైస్ అని చెప్పేసి, తెలంగాణ స్పెషల్ కదా హైదరాబాద్కి. సో బగారా రైస్ అయితే చేసేసుకున్నాను. నేను ఇది చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇది స్వప్నక్క యూట్యూబ్ ఛానల్లో అయితే చూసి ఫాలో అయిపోయాను. అక్క ఎలా చెప్పిందో అలాగే ఫాలో అయ్యాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఆకు, జీలకర్ర, సాజీరా, అలాగే మిరియాలు, లవంగాలు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిలోకి అయితే నేను కొత్తిమీర అలాగే పుదీనా అయితే వేస్తున్నాను. బగారా రైస్లోకి కొత్తిమీర ఇంకా పుదీనా వేస్తే మంచిగా ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇది నేను వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసాను అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేనైతే నా టేస్ట్కి ఎంత సాల్ట్ ఉంటుందో అంతే వేస్తున్నాను. నేను కొంచెం తక్కువే తింటాము. మీరు ఎలా తింటే అలా సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇలా ఫ్రైలోనే వేసేసుకున్నాను అనమాట. బగారా రైస్కి మనం బాస్మతి రైస్ కన్నా సోనా మసూరి రైస్ అయితేనే మంచిగా టేస్ట్ వస్తుందంట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు. 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. అలాగే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకొని ఇక్కడ సోక్ చేసి అయితే ఉంచాను అనమాట. నేను రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాను కదా, సో అందుకని చెప్పేసి ఇలా మొత్తం వాటర్తో సహా రైస్ అనేది వేసేసాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఇలా రైస్ కుక్కర్లో వేసేసుకొని కొంచెం బాయిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్నా కదా, అందులో ధనియాల పౌడర్ అయితే వేసేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకొని ఇలా రైస్ కుక్కర్లో వాటర్ అయితే కొంచెం బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇందులో ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ అయితే వేసేసుకొని కలిపేసి నేనైతే లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను. ఇది మనకి కుకింగ్ దగ్గర నుంచి వామ్ వరకు వస్తుంది అనమాట రైస్ కుక్కర్. సో వామ్ వచ్చినంత వరకు అయితే ఉంచాను. సీరియస్లీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ నచ్చింది. మా హనీకి కూడా బాగా నచ్చింది అనమాట. ఈవెన్ మా కివి కూడా తిన్నది, ఎంతో బాగుందని చెప్పేసి. మా హస్బెండ్కి అయితే ఇంకా బాగా నచ్చింది. నేను చాలా చాలా ఫస్ట్ టైం అని చేయడం, నేను తిన్నా కూడా ఫస్ట్ టైమే. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్, షేర్,